హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పూర్ణ అకాడమీ. నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మన వీడియో రేపు మీరు రాయబోయే JEE 2026కి సీక్రెట్స్ టు హిట్ 99% ఇన్ ఫిజిక్స్. మనం ఫిజిక్స్లో 99% కనుక టార్గెట్ పెట్టుకుంటే ఎటువంటి సీక్రెట్స్ని ఫాలో అవ్వాలి? ఇప్పుడు మనకున్న టైం చాలా తక్కువ, 90 డేస్ నియర్లీ, రఫ్గా 90 డేస్ ఉన్నాయి. మరి 90 రోజుల్లో 2 సంవత్సరాల సిలబస్ని కవర్ చేయాలి, రివిజన్ చేయాలి, మినీ టెస్టులు రాయాలి, మాక్ టెస్టులు రాయాలి. ఇవన్నీ 90 డేస్లో జరగవు. మరి పాజిబులే. కొన్ని సీక్రెట్స్ కనుక మీరు ఫాలో అయితే, కొన్ని టాప్ సీక్రెట్స్ కనుక ఫాలో అయితే డెఫినెట్గా మనం ఇప్పటికి కూడా పాసిబిలిటీ ఉంది. 90 డేస్లో కూడా ఫిజిక్స్లో 99% తెచ్చుకోవచ్చు. డిఫరెంట్ సీక్రెట్స్ ఉంటాయి, టాప్ సీక్రెట్స్. వీడియోని లాస్ట్ వరకు చూడండి, డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతుంది. మన పూర్ణ అకాడమీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నామా, నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. ఆల్రెడీ చేస్తున్నారు, అందరికీ థ్యాంక్ యూ. ఓకే, మన వీడియోలోకి వెళ్తే మన వీడియో ఏంటంటే, రేపు మనం రాయబోయే JEE 99% రావాలి. ఎందుకు రావాలి సార్ అంటే, మంచి NIT కోసం, రైట్, మంచి IIIT కోసం, మంచి కాలేజీలో సీట్ కోసం ఫిజిక్స్లో 99% రీచ్ అవ్వాలి కదా. సో దట్ దీనికి 99% కావాలంటే సరైన స్ట్రాటజీ ఉండాలి, మైండ్ సెట్ ఉండాలి. నిలకడగా ఉండదు మైండ్ సెట్. కొన్ని బిట్స్ చేస్తారు కాసేపు కూర్చుని, తర్వాత పక్కన పడేస్తారు, రైట్. అట్లా కాకుండా ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, ఒక పర్టికులర్ టైం టేబుల్ వేసుకోవాలి. టైం టేబుల్ మీకు గోడ మీద ఉందనుకో, మీరు ఎక్కడైతే ప్రిపేర్ అవుతున్నారో మీ ఎదురుగా గోడ మీద పేస్ట్ అయ్యి ఉందనుకోండి టైం టేబుల్, ఇదిగో పలానా ఈ టైంలో ఇది, ఈ టైంలో ఇది, ఇట్లా కనుక నోట్ చేసుకుంటే ఒక స్ట్రాటజిక్గా డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతుంది. మైండ్ సెట్ ఒకే విధంగా ఉండే విధంగా చూసుకోవాలి, ఓకేనా. ఓసారి మనం చేద్దాం అనుకుంటాం, ఓ చోట వేరే ఆలోచన వస్తూ ఉంటుంది. ఇట్లా కాకుండా మైండ్ సెట్ కొంచెం దిటవుగా ఉండాలి, గట్టిగా ఉండాలి, రైట్. డైలీ హ్యాబిట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. డైలీ హ్యాబిట్స్ అంటే మీరు పొద్దున్నే లేవటం, స్టడీ అవర్స్ కానీ, దీనికి ఒక పర్టికులర్ టైం టేబుల్కి ఒక వీడియో సపరేట్ చేద్దాము. అట్లా డైలీ హ్యాబిట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. డైలీ హ్యాబిట్స్ ఉండాలి, ఉంటేనే మనం 99% రీచ్ అవుతాం. ఇందులో సీక్రెట్స్ ఏంటి? ఇక్కడ నేను 4 సీక్రెట్స్ చెబుతున్నాను. థర్డ్ సీక్రెట్ చాలా ఇంపార్టెంట్, అదే మనకి టర్నింగ్ పాయింట్ 99%కి. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ సీక్రెట్, టాపర్ మైండ్ సెట్ కలిగి ఉండాలి. రైట్ మైండ్ సెట్. టాపర్ మైండ్ సెట్ అంటే ఏంటో, అతనికేంటి, ఆమెకు కానీ అతనికి కానీ డెఫినెట్గా నేను 99% కొట్టాలి అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. అది టాపర్ మైండ్ సెట్. వీళ్ళు ఏం చేస్తారంటే, NTA సిలబస్ ఏంటో మీరు చెక్ చేయాలి. ఇప్పుడు కూడా 100 మందిలో 95 మంది అసలు సిలబస్ చూడరు మీరు, రైట్. అంటే మేము తప్పు పట్టలేదు, అక్కడ సిచ్యువేషన్స్ అట్లా డిమాండ్ చేస్తాయి, ఓకే. NTA సిలబస్ మీ దగ్గర ఉండాలి. ఒక 10 రూపాయలు ఇస్తే బయట నెట్ సెంటర్లో మీకు సిలబస్ ఇస్తారు, అది ఒక క్లూ మీకు. సిలబస్ దగ్గర పెట్టుకోండి. అసలు ఉన్న సిలబస్ ఏంటి, డిలీట్ అయిన సిలబస్ ఏంటి. మీరు PYQs పక్కన పెట్టి చేస్తూ ఉంటారు, రైట్. డిఫరెంట్ మాడ్యూల్స్ పక్కన పెట్టి చేస్తూ ఉంటారు కదా. మరి డిలీట్ అయిన టాపిక్స్ కూడా చేస్తూ ఉంటారు, లైక్ ట్రాన్సిస్టర్ అంటే, పొటెన్షియోమీటర్ అంటే, రెసిస్టర్ కలర్ కోడ్స్ అంటే, కొన్ని డిలీట్ అయినాయి. ఆ డిలీట్ అయినవి కూడా చేస్తారు, మరి టైం వేస్టే కదా. సో అసలు NTA వాళ్ళు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్, అఫీషియల్ సిలబస్ ఏంటి, అందులో ఏముంది సిలబస్లో, ముఖ్యంగా మన ఫిజిక్స్కి సంబంధించి డిలీట్ అయిన టాపిక్స్ ఏంటి. ఈ డిలీట్ అయిన టాపిక్స్ కూడా నేను ఒక వీడియో చేస్తాను, ఓకేనా. టైం చూసుకుని మనకి సిలబస్లో ఏం డిలీట్ చేశారు, మీకు చాలా టైం సేవ్ అవుతాం. డిలీటెడ్ టాపిక్స్ కనుక మనకు ఒక ఐడియా వస్తే వాటిని చూడం కదా, ఎటు ఎవడు. సో దట్ మనం చూడం కాబట్టి దాని టైం వేరే ఎక్కడ వీక్ ఏరియాస్ ఉంటాయో వాటి మీద ఫోకస్ పెట్టవచ్చు, రైట్. ఓకే. తర్వాత స్మార్ట్ ప్లాన్. ఈ టాపర్స్ ఎప్పుడూ కూడాను వీళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే,
స్మార్ట్ ప్లాన్ ఉంటుంది. ఓకేనా? ఏ టాపిక్ ఎంత ఇంపార్టెంట్ మనం చూడండి, 54 టాప్ టాపిక్స్ని తయారు చేశాను లాస్ట్ 10 ఇయర్స్. పేపర్స్ చూసి అనలైజ్ చేసి టాప్ 54 టాపిక్స్ని ఈ 13 చాప్టర్లే కాకుండా రిమైనింగ్ చాప్టర్స్లో కూడా ఒక సుమారు 10 టాపిక్స్ వస్తాయేమో ఎక్స్ట్రా, మొత్తం కలిపి 54 టాపిక్స్. అట్లా వీళ్ళు అట్లా టార్గెట్ చేస్తారు ఏ టాపిక్ ఎంత ఇంపార్టెంట్. అటని మిగతా సిలబస్ డిలీట్ చేస్తారని కాదు, చదవకుండా ఉంటారని కాదు. వీళ్ళు ఏంటంటే 100% చూస్తారు సిలబస్. కాకపోతే ఎక్కువ టైం ఏ టాపిక్ ఎంత ఇంపార్టెంట్, హై వెయిటేజీ చాప్టర్స్, హై వెయిటేజీ టాపిక్స్ లైక్ 54 టాపిక్స్, లైక్ 13 చాప్టర్స్, ఇట్లా వాళ్ళు టార్గెట్ చేస్తారు. సో దట్ తక్కువ టైంలో ఎక్కువ కవర్ చేస్తారు. అది వాళ్ళ టెక్నిక్. మీరు కూడా చేస్తారేమో. మీరేంటంటే ఆర్డర్ తెలియదు ఎట్లా ఫాలో అవ్వాలి, ఓ చాప్టర్ తీసుకుని అదే చేస్తూ ఉంటారు, ఓ పర్టికులర్ టైం టేబుల్ ఉండదు కదా. అట్లా మనం టాపర్ మైండ్ సెట్ లాగా బిహేవ్ చేయాలి. ఓకేనా? అట్లా ఫాలో అవ్వాలి. ఏ టాపిక్ ఎంత ఇంపార్టెంట్, ప్రతి మినిట్ కౌంట్ అయిన వాళ్ళకి మీరు అబ్జర్వ్ చేయండి. ఓ టేబుల్ వేసుకుంటారు, ఓ చైర్ వేసుకుంటారు, బుక్స్ పెట్టుకుంటారు, వాటర్ బాటిల్ పెట్టుకుంటారు. కాఫీ టీ అలవాటు ఉండేవాళ్ళు కాఫీ టీ తాగుతూ ఉంటారు, ఓకే, అదేం బ్యాడ్ హ్యాబిట్ కాదుగా, ఓకే. అట్లా మనకి ప్రతి నిమిషం కూడా వాళ్ళకి కౌంటే. వీళ్ళు ఏం చేస్తారు, ప్రతి 1 అవర్కి ఒక 5 or 10 minutes బ్రేక్ తీసుకుంటారు. రైట్? ఖచ్చితంగా బ్రేక్ తీసుకోవాలి. అట్లాగే 4-5 గంటలు కూర్చున్నా చేయలేము మనం. 1 అవర్ కంప్లీట్ అవ్వగానే కనీసం 5 minutes కోరినట్టు మూవ్ అవటం కానీ, లేదా చిన్న టీ తాగటం కానీ, వాటర్ తాగటం కానీ, ఇట్లాంటివి చేయాలి మనం. రైట్? ఓకే. ఇది టాపర్స్ మైండ్ సెట్. ఇది బిల్డప్ చేసుకోవాలి మీరు. రైట్. సెకండ్ సీక్రెట్, స్మార్ట్ స్ట్రాటజీ. పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. మనకున్న ఈ 90 డేస్లోని పర్ఫెక్ట్ స్ట్రాటజీ కనుక ఫాలో అయితే డెఫినెట్గా 99% కొడతాం. రైట్? ఇక్కడ నేను 3 పిల్లర్స్ ఇస్తున్నాను. ఈ 3 పిల్లర్స్ ఏంటంటే కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే ఫార్ములాస్ని మకప్ చేస్తారు. ఇట్లా చేయకూడదు. ప్రతి వీడియోలో నేను చెబుతున్నాను. ఫార్ములా షీట్ పెట్టేసుకుంటారు, మకప్ చేస్తూ ఉంటారు. కొంతవరకు వర్కౌట్ అవుతాం, 99% వర్కౌట్ అవుతాం. రైట్? ఏం చేయాలి సార్ అంటే కాన్సెప్ట్ని బిల్డ్ చేసుకోవాలి, ఎన్సీఆర్టీ ఫాలో అవ్వాలి. అదేం సార్ ఇప్పుడు మరి 90 డేసే ఉంది కదా, ఎన్సీఆర్టీ 4 బుక్స్ ఉంటాయి. ఫస్ట్ క్లాస్ 11లో 2 బుక్స్, క్లాస్ 12లో 2 బుక్స్ అంటే ర్యాండమ్గా చెక్ చేయండి. పిన్ పాయింటెడ్గా చదవాలని ఏం లేదు కదా. కనీసం సమ్మరీ, ప్రతి చాప్టర్ చివరి సమ్మరీ ఇస్తాడు. ఏంటి ఆ చాప్టర్ మొత్తంలో మెయిన్ కాన్సెప్ట్స్ అంతా ఓ 2 పేజీల్లో ఇచ్చేస్తాడు. మనం షార్ట్ నోట్ రాసుకున్న లెక్కలు డెఫినెట్గా దాంట్లోనే మనకు 99% సంబంధించిన కాన్సెప్ట్స్ అందుతాయి. ఇది ఒక సీక్రెట్, టాప్ సీక్రెట్ మీకు. రైట్? అట్లా మీరు 4 పుస్తకాలు చదవవసరం లేదు. మనకు ఉన్నటువంటి చాప్టర్స్, ఓకేనా, 19 చాప్టర్స్ అనుకుంటే వాటికి సంబంధించిన 20 అనుకుంటే 22 or 40 pages వస్తాయి ఎన్సీఆర్టీలో సమ్మరీ. అవి చూడండి. లేకపోతే ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయిన షార్ట్ నోట్స్ ఓకే, వెళ్ళండి గుడ్. నేనేమంటానంటే డైరెక్ట్గా ఫార్ములాస్ మగప్ చేయొద్దు. కొన్ని గుర్తుపెట్టుకునే ఉంటాయి. మిర్రర్ ఫార్ములా 1/f = 1/v + 1/u, లెన్స్ ఫార్ములా 1/f = 1/v - 1/u. ఓకే, కానీ కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి. ఇప్పుడు అందులో కూడా చూడండి, సైన్ కన్వెన్షన్ అప్లై చేస్తాం, ఎప్పుడు ప్లస్ తీసుకోవాలి, ఎప్పుడు మైనస్ తీసుకోవాలి, అది కాన్సెప్ట్. అది గ్రిప్ తెచ్చుకోవాలి మనం. ఈ గ్రిప్ ఎప్పుడు వస్తుంది సార్, పీవైక్యూస్ చేస్తే డెఫినెట్గా వస్తుంది. పీవైక్యూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కనీసం పాస్ట్ 10 years. లేదు సార్ మా 90 డేసే ఉంది, మాకు అంత టైం లేదంటే కనీసం 5 years అయినా చేయాలి. డెఫినెట్గా 5 years అయినా చేయాలి. సార్ అది కూడా మా వల్ల కాదు, కనీసం 2 years అన్న చేయలేనన్న వాళ్ళు అందరు కాదు, లాస్ట్ 2 years 2024, 2025 అన్నా చేయండి. రైట్? ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థమవుతుంది. పీవైక్యూ చేయటం ఏంటంటే ఎగ్జామినర్ నాడి పట్టుకోవచ్చు. ఎగ్జామినర్ ఎట్లా పేపర్ సెట్ చేస్తున్నాడు, నెక్స్ట్ మీకు ఇచ్చే ఆయన ఎట్లా సెట్ చేయొచ్చు అనేది నాడి తెలిసిద్దాం, పట్టుకోవచ్చు మనం, డెఫినెట్గా పట్టుకోవచ్చు. రైట్?
సేమ్ బిట్స్ అయితే రావు, కానీ సేమ్ కాన్సెప్ట్ మీద బిట్టు డెఫినెట్గా 60-70% వస్తుంది. 60-70% డెఫినెట్గా వస్తుంది. సేమ్ కాన్సెప్ట్, సేమ్ బిట్ కాదు, పదే పదే చెబుతున్నాం. రైట్. నెక్స్ట్ రివిజన్. రిటెన్షన్ 0. రివిజన్ కనుక మీరు చేయకపోతే రిటెన్షన్ ఏముండదు, 0. ఖచ్చితంగా రివిజన్ చాలాసార్లు చెప్పాను. రివిజన్ మన కీ పాయింట్. రివిజన్ చేయాలి. రివిజన్ మీరు ఎప్పుడు చేయకుండా ఉంటారో రిటెన్షన్ ఉండదు, 0 అయిపోతుంది, మన పర్సంటైల్ రాదు. రివిజన్ చేయాలి. రైట్. నెక్స్ట్ థర్డ్ సీక్రెట్, టాపిక్ వైజ్ ప్రయారిటీ. చాలా ఇంపార్టెంట్. ఈ 90 రోజుల్లో ఫస్ట్లో చెప్పా కదా థర్డ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అని. ఇప్పుడు వచ్చేసాం, జాగ్రత్తగానండి. ఈ థర్డ్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే థర్డ్ సీక్రెట్, టాపిక్ వెయిటేజ్, టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్. ఎంత టైంలో ఎన్ని బిట్స్ చేస్తున్నాం, ఒక రోజులో ఎన్ని బిట్స్ చేస్తున్నాం, 90 రోజులు ఉంది, మనం ఎన్ని బిట్లు చేయాలి. టైం మేనేజ్మెంట్ ముఖ్యం. ఒక బిట్ ఇచ్చాడు, ఎంత టైంలో చేస్తున్నాం, రేపు ఎగ్జామ్లో 25 బిట్స్ ఎంత టైంలో చేయాలి, చేయగలుగుతున్నాం లేదా, అవన్నీ ఇక్కడ మన థర్డ్ పాయింట్ చూద్దాం. టాపిక్ వైజ్ ప్రయారిటీ. మనం 13 చాప్టర్స్ చూసాము, 99% డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడు కూడా చెబుతున్నాము, డెఫినెట్గా వస్తుంది. వీటితో పాటుగా మనం ఏం చేస్తున్నాం, వీటన్నిటి నుంచి 54 టాప్ టాపిక్స్ని సపరేట్ చేసాం. లైక్ డైమెన్షనల్ అనాలిసిస్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, ఎర్రర్ అనాలిసిస్, ఓకేనా. అట్లా మనం ప్రొజెక్టైల్ మోషన్ అంటే, లాజిక్ గేట్స్ అంటే, ఇట్లా మనం ఒక 54 టాప్ టాపిక్స్ని పాస్ట్ 10 years పేపర్స్ని, పీవైక్యూస్ని అనలైజ్ చేసి నేను క్రియేట్ చేశాను. ఒక 54 టాపిక్స్ ఉన్నాయి. ఈ ఫాలో అయినా డెఫినెట్గా మనకి 99% డెఫినెట్గా వచ్చి తీరుతుంది, డెఫినెట్గా వస్తుంది. 54లో 25 క్వశ్చన్లు డ్యామ్ షూర్ ఉంటాయి. లేదు సార్ మనకు 99% రావాలంటే 25కి 25 చేయవసరం లేదు కదా. కనీసం మీకు ఇచ్చిన పేపర్ని బట్టి 18 to 22 క్వశ్చన్ చేస్తే సరిపోతున్నాం. యావరేజ్ మీద 18 క్వశ్చన్ల నుంచి 22 క్వశ్చన్లు, మీకు ఇచ్చే 25లో చేస్తే మీకు ఇచ్చిన షిఫ్ట్ను బట్టి ఉంటుంది. సో ఈజీగా ఇచ్చాడనుకో అప్ టు 22 చేయాలి. ఒకవేళ డిఫికల్టీ ఉంటే 16, 17, 18 క్వశ్చన్లు చేసిన 99% పాసిబిలిటీ ఉంటుంది. మీకు ఇచ్చిన షిఫ్ట్ని బట్టి ఉంటుంది. రైట్. అట్లా డెఫినెట్గా 54లో వస్తాయి. టాప్ టాపిక్స్ నుంచే గ్యారంటీ వస్తాయి. 100% వస్తాయి అని మనం చెప్పట్లేదు. 99% రావడానికి డెఫినెట్గా ఈ 54 టాపిక్స్ మీకు హెల్ప్ అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. రైట్. అట్లా మనకి 99% స్కోర్ చేయొచ్చు. ఇక్కడ ఏం లేదు, మనకు ఉన్న టైం తక్కువ. ఏదో స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, టెక్నిక్స్ అప్లై చేయాలి, మనం సీక్రెట్స్ వాడాలి. వాడందే మనం 99% కొట్టలేము. 2 సంవత్సరాల్లో కొట్టలేనిది 90 రోజుల్లో కొట్టగలుగుతాము. ఒకసారి గెస్ చేయండి కదా. అంటే ఏదో ఉంటుంది, ఏదోనే సీక్రెట్స్. ఈ సీక్రెట్స్ కనుక మీరు ఫాలో అయితే డెఫినెట్గా మనం రీచ్ అవ్వచ్చు. పదే చెబుతున్నాం, డెఫినెట్గా రీచ్ అవ్వచ్చు. మన ఆన్లైన్ క్లాస్ యాక్చువల్గా నిన్న స్టార్ట్ చేయాలమా. రైట్. కొన్ని అనివార్య కారణాల వల్ల, ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఆపాం. నెక్స్ట్ మంత్ కొత్త బ్యాచ్ని డెఫినెట్గా స్టార్ట్ చేస్తాను. మీరు అటెండ్ అయిన ప్రతి ఒక్కళ్ళకి ఈ 54 టాపిక్స్తో నేను ఈ పీవైక్యూ సిరీస్ కానీ, కాన్సెప్ట్ సిరీస్ కానీ, షార్ట్ నోట్స్ సిరీస్ కానీ, ముఖ్యంగా ఈ 54 టాప్ టాపిక్స్, షార్ట్ టాపిక్స్ సంబంధించి క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మెటీరియల్ మీకు అందజేస్తూ ఉంటాం. అది నేను టైం చూసుకుని ఎప్పుడనేది అనౌన్స్ చేస్తాను. మనకి ఆన్లైన్ క్లాస్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్ నెక్స్ట్ మంత్ డెఫినెట్గా స్టార్ట్ చేస్తాను. ఎవరైతే మనకి ఈ క్లాసెస్కి ఆల్రెడీ చాలామంది ఫోన్లు చేశారు, మెసేజ్లు చేశారు, అందరికీ థ్యాంక్ యూ. వన్స్ అగైన్ సారీ వాళ్ళకి, ఎందుకంటే మా ఇంట్లో పరిస్థితుల వల్ల నేను స్టార్ట్ చేయలేకపోతున్నాను. నెక్స్ట్ మంత్ డెఫినెట్గా స్టార్ట్ చేస్తాం. ఇంకా మీరు ఎవరైతే అటెండ్ అవ్వాలనుకుంటున్నారో మనకి ఆన్లైన్ క్లాస్కి, లైవ్ క్లాసెస్కి, దీని ముందు వీడియోలో నా ఫోన్ నెంబర్స్ ఇచ్చాను, లేకపోతే ఒకసారి నోట్ చేసుకోండి. 9849972416.
9849972416 9849972416 మీరు మెసేజ్ రూపంలో నాకు తెలియజేస్తే మాకు కాల్ చేస్తే నేను క్లాస్లో ఉండొచ్చు, తర్వాత రిప్లై ఇస్తాను. ఓకే, మీరు వాట్సాప్ మెసేజ్ రూపంలో కనుక నాకు తెలియజేస్తే మీ నంబర్ సేవ్ చేసుకుంటారు. నేను ఎప్పుడైతే ఆన్లైన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నానో 1 వీక్ బిఫోర్ మీకు ఇన్ఫామ్ చేస్తాను, మెసేజ్ రూపంలో కానీ లేదా కాల్ చేయడం కానీ చేస్తాం. రైట్, డెఫినెట్గా మనం వర్క్ చేద్దాం, 99% కొట్టే డైరెక్షన్లో వెళ్దాం డెఫినెట్లీ. రైట్, నాకున్న ఎక్స్పీరియన్స్ని ఇక్కడ యూజ్ చేస్తాను. 28 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో చాలామందికి ఎన్ఐటీస్ వచ్చినాయి, ఐఐటీస్ కూడా వచ్చినాయి. రైట్, మన ఫిజిక్స్ కూడా ఒక టర్నింగ్ పాయింటే కదా రావాలంటే. సో దట్ చాలా మందికి మనం హెల్ప్ చేసాం, మీకు కూడా చేద్దాం. రైట్, యూట్యూబ్లో కూడా మన ఛానల్లో కూడా కొన్ని వీడియోస్ని అప్లోడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ లాస్ట్ 4th సీక్రెట్ వచ్చేసి డైలీ రొటీన్. ఓకేనా, కన్సిస్టెన్సీ బీట్స్ టాలెంట్. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, కన్సిస్టెంట్గా ఉండాలి. ఓకే, డైలీ రొటీన్లో మనకి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఇది 4th సీక్రెట్, కన్సిస్టెన్సీ. ఫైనల్ సీక్రెట్, టాప్ సీక్రెట్ ఇది కూడా ఏంటి, ఎగ్జామ్ సిమ్యులేషన్. ఏంటి సార్ అదంటే, పీవైక్యూస్ ప్రిపేర్ అయ్యారు, ఓకే, పీవైక్యూస్ చూశారు కదా, పీవైక్యూస్ మనం చూసాం, ఓకే. ఎగ్జామ్ సిమ్యులేషన్ ఏంటంటే మాక్ టెస్ట్స్, మాక్ ఎగ్జామ్స్ రాయటం వల్ల ఈ మాక్ ఎగ్జామ్స్ ఏదైతే రాస్తున్నారో వీటిని రియల్ ఎగ్జామ్ లాగా ఫీల్ అవ్వండి. రాసేటప్పుడు ఫస్ట్ ఎగ్జామ్లోనే ఫీల్ రాదమ్మా. ఓకేనా, మీరు నెంబర్ ఆఫ్ మాక్ టెస్టులు రాస్తూ ఉంటే, ఇప్పుడు చెప్పిన మాక్ టెస్టులు ఎట్లా రాయాలని దీనికి కూడా సపరేట్ వీడియో చేద్దాం. మినీ టెస్టుల రూపంలో రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు 90 days ఉంది కాబట్టి ఇప్పుడే మనం మాక్ టెస్ట్ రాయలేం కదా. మనం మినీ టెస్ట్స్ ఫాలో అవ్వండి. ఓ టాపిక్ ప్రిపేర్ అయ్యాము, డైమెన్షనల్ అనాలిసిస్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అనే టాపిక్ ప్రిపేర్ అయ్యారు. ఓకేనా, కొన్ని బిట్స్ చేశారు, ఒక 50-70 బిట్లు చేశారు అనుకుందాం. వాటిలో ర్యాండమ్గా ఒక 5 క్వశ్చన్లు తీసుకోండి. అది పీవైక్యూస్ నుంచి కానీ ఆన్సర్ గుర్తుపెట్టుకోవద్దు. రైట్, సేమ్ బిట్ ఇవ్వడు కదా, పీవైక్యూస్ నుంచి కానీ లేదా మీ మాడ్యూల్స్ లేదా క్లాస్ టీచర్ నోట్స్ దాని నుంచి ర్యాండమ్గా 5 క్వశ్చన్లే తీసుకోండి. 5 క్వశ్చన్లు ట్రై చేయండి, మీకు ఎన్ని రైట్ అవుతుంది, ఎన్ని రాంగ్ అవుతుంది. ఇక్కడ మిస్సింగ్ ఎక్కడుందో ఎర్రర్ లాగ్ బుక్ పెట్టుకోవాలని చెప్పాము, పదే చెబుతున్నాం. ఎర్రర్ లాగ్ బుక్, ఎర్రర్ ఎక్కడ మిస్టేక్ వచ్చింది డేట్ వేయండి. పైన ఒక పేజీయే కదా, పైన డేట్ వేయండి. ఓకేనా, ఏ నెంబర్ కల్లా క్వశ్చన్ మిస్ అయింది, ఫార్ములా దగ్గర మిస్ అయిందా, ఆన్సర్ తీసుకురావడంలో మిస్ అయిందా, ఆన్సర్ వచ్చింది కన్వర్ట్ చేయడంలో మిస్ అయిందా, లేదా అసలు ఫార్ములా తీసుకోవడమే తెలియలేదా, లేదా క్వశ్చన్ చదివేటప్పుడు ఎక్కువ టైం పట్టిందా, మిస్ చేసామనేది. ఓకేనా, ఒక ఆన్సర్ అనుకుని ఇంకో ఆన్సర్ పెట్టామా, ఇట్లా రకరకాలు ఉంటాయేమో. ఇవన్నీ కనుక మీరు ఎర్రర్ లాగ్ బుక్లో కనుక నోట్ చేస్తే డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా, ఇప్పటికైనా పెట్టండి ఎర్రర్ లాగ్ బుక్. మీరు సపరేట్ బుక్ పెట్టుకోలేకపోయినా ఒక్కో పేపర్ పెట్టుకున్నాము, రోజుకి ఒక్కో పేపర్ పెట్టండి. సపరేట్ నోట్స్ పెట్టుకోలేనప్పుడు పైన డేట్ వేయండి. రైట్, అట్లా అంటే ఓ పిన్ చేయండి, ట్యాగ్ చేసుకోండి. లేకపోతే మన కోసమే కదా, ర్యాంక్ మనకు కావాలి కదా. సో దట్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా సాధ్యం అవుతుంది. మరి ఈ టాపర్స్ ఎట్లా వస్తుంది మనకి, మ్యాక్సిమం 99% తెచ్చుకుంటున్నారు కదా. తెచ్చుకుంటున్నారంటే ఇవన్నీ వాళ్ళు ఫాలో అవుతారు. ఓకేనా, మీకు ఎందుకు రావట్లేదంటే ఫాలో అవ్వకపోవటం వల్ల రావట్లా, టైం వేస్ట్ అవుతుంది, టైంని మేనేజ్ చేసుకోవాలి. రైట్, ఓకే. అట్లా మినీ టెస్ట్లు తర్వాత సిలబస్ రివైజ్ అయిపోయిన తర్వాత మాక్ టెస్ట్లు. డిసెంబర్ వరకు సిలబస్, మినీ టెస్ట్లు ఎన్ని ఉంటాయో. జనవరిలో ఖచ్చితంగా మాక్ టెస్ట్లు, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్. చూడండి, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్స్ రాయాలి. రైట్, ఇది మీరు రాసే ప్రతి ఎగ్జామ్ కూడా రియల్ ఎగ్జామ్ లాగా ఫీల్ అవ్వండి. అంటే మీరు ఏదో షిఫ్ట్ 22వ తారీఖు 23వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషను షిఫ్ట్ పడిందాము, మీకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ పడింది, మీరు ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి, అట్లా ఫీల్ అవ్వండి. ఓకేనా, అట్లా
మీరు రాసే ప్రతి టెస్ట్ కూడాను రియల్ ఎగ్జామ్ లాగా ఫీల్ అయితే వాటికి సంబంధించిన ఎర్రలాగ్ బుక్లో నోట్ చేస్తే డెఫినెట్గా మనకి యూస్ఫుల్ అవుతుంది. డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. ఇవి టాప్ సీక్రెట్స్, టాపర్స్ ఫాలో అయ్యేటువంటి టాప్ సీక్రెట్స్. డెఫినెట్గా మనందరం, మీ అందరూ కూడాను ఫిజిక్స్లో 99% కొట్టచ్చు. మనకి ఇక్కడ కీ ఎక్కడుందంటే ఇదిగో ఈ 13 చాప్టర్స్, 54 టాప్ టాపిక్స్ మనం చదవాలి కదా. ఏం చదవాలి? ఇవి చదవాలి. థర్డ్ పాయింట్ అన్నాం కదా, టాపిక్ వైజ్ ప్రయారిటీ. ఈ 13 చాప్టర్స్ మనకి వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ 54 టాప్ టాపిక్స్ నేను ఒక వీడియో చేస్తాను, రెడీ చేస్తున్నాము, అది కూడా అప్లోడ్ చేస్తాను. రైట్, అందరూ అడుగుతున్నారు, అప్లోడ్ చేద్దాం. ఇంకోటి, మనకి నిన్న స్టార్ట్ చేయాల్సిన ఆన్లైన్ క్లాస్కి చాలామంది ఫోన్ కాల్ చేశారు, మెసేజ్లు చేశారు, చెప్పాం కదా. కొంచెం పరిస్థితుల వల్ల ఆపాల్సి వచ్చింది. డెఫినెట్గా నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తాం. ఈలోపు మీరు అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ నంబర్ 9849972416 అనే నా పర్సనల్ నంబర్కి మెసేజ్ చేయొచ్చు. నేను మీ పేరు సేవ్ చేసుకుంటాను. ఎగ్జామ్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. 1 వీక్ బిఫోర్ మీకు కాల్ రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ ఇన్ఫర్మేషన్ అందిస్తాం. రైట్, దీంతో డెఫినెట్గా మీ అందరూ ఫిజిక్స్లో 99% తెచ్చుకునే విధంగానే ప్లాన్ చేసాం. డెఫినెట్గా ప్లాన్ చేసాం. మనం క్లాస్ చెప్పేటప్పుడు ఏదైనా OTR మిస్ అయిందో మనకి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందులో డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. మీకు ఆ మెటీరియల్ నేను ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను, వాటిని రివైజ్ చేస్తూ ఉండొచ్చు. సార్ పలానా 9వ క్వశ్చన్ నాకు రాలేదు సార్, అది ఎట్లా కాన్సెప్ట్ అర్థం కావట్లేదు, డిస్కస్ చేద్దాం. పలానా 54వ క్వశ్చన్ నాకు రావట్లేదు సార్, డిస్కస్ చేద్దాం. ఓకేనా? అట్లా ప్రతిదీ కూడా పిన్ పాయింటెడ్గా చేద్దాం. నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేయబోతున్నాం ఆన్లైన్ లైవ్ క్లాసెస్. రైట్, ఓకే. ఇటువంటి మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మన పూర్ణ అకాడమీని యూట్యూబ్ ఛానల్ని, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా చేయించండి. ఇటువంటి మంచి మంచి వీడియోలు మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ అవుతాయి కాబట్టి వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? నాకు సపోర్ట్ చేయండి. వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆల్ ద బెస్ట్.